ఒకవేళ అదే లైన్ మీరు తీసుకుంటే వాట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్. రైట్, మీ దగ్గరికి వస్తాం మళ్ళీ ఒక రౌండ్. బాలాజీ గారు, అంటే ఇక్కడ తెలంగాణలో జనసేన పోటీ చేసి కొంత కామెంట్ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం జగన్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. తెలంగాణలో పుట్టకపోవడం నా దురదృష్టం, ఇట్లాంటి కామెంట్ చేశారు. ఆంధ్ర ప్రభుత్వాన్ని గడగడలాడిస్తాను, తెలంగాణ గడ్డ మించి మాట్లాడారు, మెడలుంచుతా అని. ఇవన్నీ కొంత సెంటిమెంటు తద్వారా రగిలించడం ద్వారా టీడీపీకి వస్తా. సాది ప్రసాద్ గారు మీ దగ్గరికి వస్తా. కాదు, మీరు మీ క్వశ్చన్ లో తెలంగాణ కోడల గురించి కూడా చెప్పచ్చు. ఏమంటారు? తెలంగాణ కోడలు వెడుగురు సందేంటి రైట్, అది కూడా వస్తా. సరే, అందుకని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అంటే ఇవన్నీ ఇందాక జగన్ మాటలు అవన్నీ కనపడ్డాయి. బహుశా ఆ రకమైనటువంటి ఒక సెంటిమెంట్ చేయటం వల్ల మీకు కూడా నష్టం వచ్చే, తెలుగుదేశానికి నష్టం వచ్చే ప్రమాదం లేదా? శ్రీనివాస్ గారు వస్తా, జూపిడి గారు వస్తా. శ్రీనివాస్ గారు విశాఖపట్నం కోడళ్ళ గురించి చెప్పచ్చు, అడగండి. చెప్పచ్చా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎన్నికల ఉద్దేశం పెట్టుకొని ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నేను అక్కడ పుట్టి ఉండిపోవడం మా దురదృష్టం అంటాం, ఇవన్నీ ఏదో కాకతీయంగా మాట్లాడే మాటలు, అక్కడ ఉండే పరిస్థితులు. దాని ఉద్దేశం ఏంటంటే తెలంగాణ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ ఉన్నటువంటి అరాచక పరిస్థితులు తెలంగాణకు మించి ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అసలు అభివృద్ధి లేనటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడి ఉండొచ్చు ఒకటి. సో ఆ సెంటిమెంట్లు ఇప్పుడు పనిచేయవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొదటి విడతలోనే ఆయన ఓటమిని ఒప్పుకున్నాడు, అయిపోయింది పాత్ర. ఎందుకంటే నువ్వు క్యాండిడేట్స్ని ఎర్రగొండపాలెం ఉండే క్యాండిడేట్ కొండేపు మార్చేది, కొండేపాయలు ఇంకో చోటకు తీసుకెళ్ళేది అంటే ఏంటి? ట్రాన్స్ఫర్స్ కాక ఏమవుతాయి? నువ్వు కావాలనుకుంటే నీ క్యాండిడేట్స్ ఇందాక జూపిడి ప్రభాకర్ రావు గారు చెప్పినట్లు ఒక మెథడాలజీ, వాట్ ఈస్ ది మెథడాలజీ ఇయర్, ఏం అప్లై చేయవలసినావు? నువ్వు ఆ క్యాండిడేట్ పనికిరాడనుకుంటే మేము ఈ గడప గడప తిరిగే క్రమంలో ఆ క్యాండిడేట్ మీరు పెర్ఫార్మెన్స్ బాగలేదు మార్చేస్తావు. ఆడ గడప గడప తిరుగుతూ ఎందుకు తిప్పారు గడప గడపకి? అక్కడ జనంతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడానికి. మరి కొండెపికి ఇచ్చావు, లేకపోతే ఇంకొక నియోజకవర్గం ఇచ్చావు, నాట్ ఓన్లీ కొండెపి ఎక్కడన్నా ఇచ్చావు అనుకో, ఆయన కొత్తగా పోయినప్పుడు ఏ గడపకి తిరుగుంటాడు? జీరో. ఈ 3 నెలలు ఎన్ని గడపలకు తిరుగుతాడు? 5 సంవత్సరాల్లో తిరగనట్టు 4.5 సంవత్సరాలు తిరగనటువంటి ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ 3 నెలలు ఏం తిరుగుతాడు? వాట్ ఈస్ ది మెథడాలజీ యు ఆర్ అప్లయింగ్ హియర్? అంటే ఇక్కడ ఓటమి ఒప్పుకొని తన మీద ఉన్నటువంటి వ్యతిరేకతని, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని పక్కదారి పట్టించడానికి కొద్ది మందిని బలిపశువులు చేసి మీరు పనికిరానంటావు. నిజంగా పనికి రాకపోతే మార్చేసి ఇంకొక సీట్ ఇవ్వాలి, కొత్త వాళ్ళకి ఇవ్వాలి. కొత్త వాళ్ళకి ఇవ్వకుండా నువ్వేం చేస్తున్నావు? ప్లేస్ను మారుస్తున్నావు. దాన్ని ఏంటి? ఇందాక ప్రభాకర్ రావు గారు చెబుతూ వాళ్ళకి ప్రతిపక్షాలకు ఏం పని మమ్మల్ని గురించి ప్రశ్నించడం, మరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే సంవత్సరం వైఎస్ఆర్సీపీకి ఏముంది? ఆయన ఏం మాట్లాడితే మీకెందుకు? కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరెవరినైనా మాట్లాడతామో అయితే నోరు అదుపులో పెట్టుకొని అడ్డదిడ్డంగా కాకుండా ప్రజాస్వామ్యతంగా మాట్లాడడానికి ఎవరైనా అర్హులే, ఎవరినైనా ప్రశ్నించవచ్చు. బట్ బూతులు, తిట్లు, అసందర్భంగా మాట్లాడటం, ఒళ్ళు కన్ను కానకుండా మాట్లాడటం అయితే దాన్ని తప్పు అంటాం. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యతంగా ఒక డెమోక్రటిక్ మేనర్లో ఎవరినైనా ప్రశ్నించవచ్చు, విమర్శించవచ్చు. బట్ మీరు చేస్తున్న చర్యలు ఏదైతే ఉందో ఇవాళ భయపడిపోయి క్యాండిడేట్లు మార్చుకుంటూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప దాంట్లో ఎటువంటి మెథడాలజీ లేదని నేను తెలియజేస్తున్నా. రైట్, గౌరీ గారు, మొత్తానికి ఈ